హాయ్ అండి. ఈరోజు నాకు గారెలు తినాలనిపించిందండి. అయితే నేను పప్పునైతే శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కొని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి. మిక్సీ అయితే పట్టుకొని ఇలాగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా కాకుండా. అలాగే కొంచెం గట్టిగా చేసుకోవాలండి. చేసుకున్నాక ఒక బౌల్‌లోకైతే తీసుకోవాలండి. తీసుకున్నాక కొంచెం ఇడ్లీ నూకైతే వేయాలండి. ఏస్తే కొంచెం క్రిస్పీగా ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటదండి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఏసుకున్నాక చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే గారెలనేవి అంత బాగా వస్తాయండి. మనం కలుపుకోవడంలోనే ఉంటదండి గారెలు. మెత్తగా రావాలా, గట్టిగా రావాలా అని మనం బాగా కలుపుకుంటే బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అలా కలుపుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి ఫ్రెండ్స్. ఉంచేసాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని అది హీట్ అయ్యేదాకా ఉండాలి ఫ్రెండ్స్. హీట్ అయ్యాక నేను చూపిస్తున్న విధంగా గారెలైతే ఒత్తుకుని వేసుకోవాలండి. వేసుకుని బాగా సిమ్‌లో పెట్టి చేయాలండి. సిమ్‌లో పెడితే గారెలు లోపల కూడా ఉడుకుతాయండి బాగా. చూడండి అలాగా వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుని దాంట్లో తీసేసుకొని మనం చికెన్ కర్రీతో తింటే భలే ఉంటది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.